Hi dear learners, welcome back to JP's Biology. ఈ వీడియోలో క్లోనింగ్ వాహకాల గురించి తెలుసుకుందాం. క్లోనింగ్ వెక్టార్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్లోనింగ్ అంటే మనకు ఏదైనా ఒక కాపీని మనం మల్టిపుల్ కాపీస్ చేయడమే. ఒక కాపీని మనం మల్టిపుల్ కాపీస్ చేసుకోవడాన్ని మనం క్లోనింగ్ అనేసి అంటాం వితౌట్ ఎనీ మోడిఫికేషన్. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక వెహికల్ అనుకున్నాం, వెక్టార్ అనుకున్నాం. ఇది మన డిజైర్డ్ అంటే దీన్ని మనం క్లోన్ చేసుకోవాలి, ఎక్కువ కాపీస్ కావాలి మనకి ఇది అనుకుంటే దీన్ని మనం దీంట్లోకి ఇన్సర్ట్ చేసి ఒక వెక్టార్లోకి, సో దీంట్లో ఈ విధంగా వెక్టార్ తర్వాత దాన్ని ఒక హోస్ట్ సెల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసి ఏవైతే హోస్ట్ సెల్లో అంటే రికాంబినెంట్ హోస్ట్ కావో వాటిని తొలగించేసి ఈ విధంగా మనకు కావాల్సిన డిజైర్డ్ జీన్ని మల్టిపుల్ కాపీస్లో పొందడాన్ని మనం క్లోనింగ్ అంటాం. దీనికోసం మనకు ఒక వెక్టార్ అనేది కావాలి. వీటినే మనం క్లోనింగ్ వెక్టార్లు అంటాం. ఆ క్లోనింగ్ వెక్టార్స్ అంటే ఏమి అని చూసినట్లయితే దీస్ ఆర్ స్మాల్ డిఎన్ఏ మాలిక్యూల్స్ క్యాపబుల్ ఆఫ్ సెల్ఫ్ రెప్లికేషన్. అంటే వీటికి ఈ ఒక చిన్న డిఎన్ఏ మాలిక్యూల్స్ మరియు వీటికి స్వయంగా ప్రతికృతి సామర్థ్యం ఉంటుంది, సెల్ఫ్ రెప్లికేషన్ కెపాసిటీ ఉంటుంది. మరియు దీస్ వెక్టార్స్ కెన్ క్యారీ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. క్యారీ చేస్తేనే మనకి దాన్ని మల్టిపుల్ కాపీస్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో కనుక ఇవి క్లోనింగ్ వెక్టార్స్ అంటే. ఇంకా ఏంటి ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ వెక్టార్స్ చూసినట్లయితే ఒక ఐడియల్ వెక్టార్ అంటున్నామంటే దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉండాలా. అందులో ఏమేమి ఉన్నాయి నెంబర్ 1 చూద్దాం. నెంబర్ 1 వాటికి సెల్ఫ్ రెప్లికేషన్ కెపాసిటీ ఉండాలి, ప్రతికృతి జరపగల శక్తి ఉండాలా, సెల్ఫ్ రెప్లికేషన్ కెపాసిటీ. మరియు మల్టిపుల్ కాపీస్, వాటి కాపీ నెంబర్ అనేది ఆ ప్లాస్మిడ్ యొక్క కాపీ నెంబర్ అనేది ఎక్కువగా ఉండాలి, వెక్టార్ యొక్క కాపీ నెంబర్ ఎక్కువగా ఉండాలి. మరియు డిఎన్ఏ క్యారింగ్ కెపాసిటీ ఉండాలి. మరి అందులో అదే క్లోనింగ్ సైట్ అనేది ఉండాలి. అంటే ఆ క్లోనింగ్ సైట్ అంటే మనం ఆ సైట్లోకి మన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని టార్గెట్ లేదా డిజైర్డ్ డిఎన్ఏని అందులోకి ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. కనుక దానికి డిఎన్ఏ క్యారింగ్ కెపాసిటీ విత్ క్లోనింగ్ సైట్ అనేది ఉండాలా. తర్వాత అది సులభంగా గ్రో అయ్యే శక్తి ఉండి దాన్ని ఐడెంటిఫై చేయడానికి సులువుగా ఉండాలి. అంటే సెలెక్టబుల్ మార్కర్స్, గుర్తించేదానికి మార్కర్స్ అనేటివి ఉండాలి, సెలెక్టబుల్ మార్కర్స్ అంటాం. తర్వాత వీటికి తక్కువ సైజు ఉండాలి, ఇవి వెక్టార్స్ అనేటివి తక్కువ పరిమాణంలో ఉండాలి. అదేవిధంగా వ్యాధిజనకంగా ఉండరాదు. ఇట్ షుడ్ నాట్ బి ఏ ప్యాథోజన్ అనమాట. వెక్టార్ షుడ్ నాట్ బి ఏ ప్యాథోజన్. అండ్ ఈ వెక్టార్స్ అనేటివి ఈజీగా ఐసోలేట్ చేసి ప్యూరిఫై చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా ఈజీగా ఐసోలేటెడ్ ఇంటూ హోస్ట్ సెల్. హోస్ట్ సెల్లో కూడా మనం సులువుగా దాన్ని వేరు చేయగల, హోస్ట్ సెల్ నుంచి సులువుగా వేరు చేసేలాగా ఉండాలి. అండ్ కంట్రోల్ ఎలిమెంట్స్ అయిన ప్రమోటరు, ఆపరేటరు, రైబోజోమ్ బైండింగ్ సైట్స్ ఇట్లాంటివి కంట్రోల్ ఎలిమెంట్స్ని కలిగి ఉండాలి. ఇంకా ఈ వేటిని వెక్టార్స్గా మనం యూజ్ చేస్తాం, ఏజెంట్స్ యూజ్డ్ యాజ్ ఎ వెక్టార్స్. ఇక్కడ 4 కైండ్స్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి. నెంబర్ 1 ప్లాస్మిడ్స్, నెంబర్ 2 బ్యాక్టీరియోఫేజెస్, నెంబర్ 3 కాస్మిడ్స్, నెంబర్ 4 ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్. ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్కి బ్యాక్స్, యాక్స్కు ఉదాహరణ చదువుతాం. ఈ వీడియోలో మనం కేవలం ప్లాస్మిడ్స్ మరియు బ్యాక్టీరియోఫేజ్ల గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 ప్లాస్మిడ్స్. ప్లాస్మిడ్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా లిడర్బర్గ్ అనే శాస్త్రవేత్త యూజ్ చేయడం జరిగింది. ప్లాస్మిడ్స్ ఆర్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. క్రోమోజోమేతర డిఎన్ఏనే మనం ప్లాస్మిడ్ అనొచ్చు. ఇక్కడ చూస్తున్నాం, ఇది ఒక బ్యాక్టీరియా, ఇది బ్యాక్టీరియల్ డిఎన్ఏ లేదా బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ అంటాం. సో ఇది క్రోమోజోమల్ డిఎన్ఏ అనుకుంటే నాన్ క్రోమోజోమల్ చూసిన ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏనే మనం ప్లాస్మిడ్ అంటున్నాం. ఈ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ప్లాస్మిడ్ అంటున్నాం. దీనికి సెల్ఫ్ రెప్లికేషన్ కెపాసిటీ ఉంటుంది. అది స్వతహాగా తనంతటి తాను కాపీ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉందండి. సెల్ఫ్ రెప్లికేషన్ కెపాసిటీ ఉంటుంది. మరి సర్పిలాకార డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, ఇది యొక్క జీనోమ్ నేచర్ ఎలా ఉంటుంది అంటే ప్లాస్మిడ్ యొక్క డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ. తర్వాత ఇట్ ఈజ్ ఎ షార్ట్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ. ప్లాస్మిడ్స్ అనేటివి తక్కువ పరిమాణాన్ని కలిగి ఉండే డిఎన్ఏ అణువులు. ఇవి ఎక్కడుంటాయి? ప్రోకారియోట్స్లో ఉంటాయి, ఉదాహరణకి బ్యాక్టీరియా. ఇక్కడ ప్లాస్మిడ్ల రకాలు కొన్ని ఉన్నాయి. ప్లాస్మిడ్ల రకాల గురించి చూద్దాం. నెంబర్ 1 ఫర్టిలిటీ ప్లాస్మిడ్స్. ఈ ప్లాస్మిడ్స్ అనేటివి కాంజుగేషన్ ద్వారా మనకు ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాకి సులువుగా
ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట ప్లాస్మిడ్స్ అనేవి. వాటిని ఫర్టిలిటీ ప్లాస్మిడ్స్ అంటాం. నెంబర్ 2 రెసిస్టెన్స్ ప్లాస్మిడ్స్. ఈ రెసిస్టెన్స్ ప్లాస్మిడ్స్ అనేటివి ఏదైనా యాంటీబయాటిక్స్ కానీ కొన్ని పాయిజన్స్ కానీ జీన్స్ అనేటివి ఉంటాయి, రెసిస్టెంట్ జీన్స్ అనేటివి ఉంటాయి. సో కనుక ఈ వెక్టార్ని కలిగి ఉండే హోస్ట్ సెల్స్లో ఆ బ్యాక్టీరియా కానీ ఆ పాయిజన్స్ కానీ పనిచేయడం జరగదు. సో ఇటువంటి ప్లాస్మిడ్స్ని రెసిస్టెన్స్ ప్లాస్మిడ్స్ అంటాం. నెంబర్ 3 కోల్ ప్లాస్మిడ్స్ కంటైన్ జీన్స్ దట్ కోడ్ ఫర్ ప్రోటీన్స్. సో ఇక్కడ వచ్చేసి కోల్ ప్లాస్మిడ్స్ అనేటివి కోలిసిన్స్ మరియు బ్యాక్టీరియోసిన్స్ అనే ఒక టాక్సిన్ మెటీరియల్స్ని కోడ్ చేసే వీటిని ఉత్పత్తి చేసే జీన్స్ అనేటివి అందులో ఉంటాయి. అటువంటి ప్లాస్మిడ్స్ని కోల్ ప్లాస్మిడ్లు అంటాం. దట్ కెన్ కిల్ బ్యాక్టీరియా. ఈ కోల్ ప్లాస్మిడ్స్ ఏ బ్యాక్టీరియా అంటే వేరే బ్యాక్టీరియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బ్యాక్టీరియాని కిల్ చేస్తాయి. అందుకే అటువంటి ప్లాస్మిడ్ని కోల్ ప్లాస్మిడ్లు అంటాం. తర్వాత డిగ్రేడేటివ్ ప్లాస్మిడ్స్ ఆర్ మెటబాలిక్ ప్లాస్మిడ్స్ అంటాం. ఇవి కంటైన్స్ జీన్స్ కోడింగ్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ డిగ్రేషన్ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్స్. వీటిలో కొన్ని ఎంజైమ్లు ఉత్పత్తి చేసే కొన్ని జన్యువులు ఉంటాయి. ఆ ఎంజైమ్లు అరోమాటిక్ కాంపౌండ్స్ అయిన వాటిని అవి డిగ్రేడ్ చేయడం జరుగుతుంది. అటువంటి వాటిని డిగ్రేడేటివ్ ప్లాస్మిడ్స్ లేదా మెటబాలిక్ ప్లాస్మిడ్స్ అంటాం. ఉదాహరణకి సూడోమోనాస్లో ఉన్న పీబీటెక్స్ అనే ఒక ప్లాస్మిడ్. తర్వాత మన కన్వెన్షనల్గా ఇక్కడ ప్లాస్మిడ్స్లో ఉపయోగించే వెక్టార్లు చూసినట్లయితే PBr322 అనేది ఒక వెక్టార్. ఇవన్నీ కూడా జెనెటికల్లీ ఇంజనీర్డ్ వెక్టార్స్. ఇది అత్యంత ప్రాచుర్యం కలిగిన మరియు అధికంగా వినియోగించే ప్లాస్మిడ్. ఇది కోల్ E1 రకానికి చెందిన ప్లాస్మిడ్. పరిమాణం చూసినట్లయితే 4363 బేస్ పేర్స్ ఉన్న దీని యొక్క సైజు ఉంటుంది. ఈ యొక్క PBr322 ప్లాస్మిడ్ యొక్క సైజు. మరి ఇట్ ఈజ్ ఏ కాన్జుగేటివ్ ప్లాస్మిడ్. అంటే కాన్జుగేషన్ జరిగినప్పుడు ఈ ప్లాస్మిడ్ ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకొక బ్యాక్టీరియాకు ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి కలిగిన జీన్స్ అనేటివి ఇందులో ఉంటాయి. PBr322 ఈజ్ ఏ కాన్జుగేటివ్ ప్లాస్మిడ్. దీన్ని శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన హెర్బర్ట్ బోయర్ ల్యాబ్లో దీన్ని 1977లో క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్తల మీదుగా దీని యొక్క పేరు అనేది దాని యొక్క నామక్లేచర్ అనేది రావడం జరిగింది. PBr322. P అంటే ప్లాస్మిడ్, B అంటే బొలివర్ సైంటిస్ట్ నేమ్, R అంటే రోడ్రిగేజ్ దట్ ఈస్ ఆల్సో సైంటిస్ట్ నేమ్, 322 ఈజ్ అ నంబర్ ఫర్ ఐడెంటిఫికేషన్. ఈ 322 అనేది ఆ యొక్క ప్లాస్మిడ్ గుర్తింపు కోసం ఇచ్చిన సంఖ్య. దీంట్లో ఈ నిర్మాణం చూసినట్లయితే PBr322లో దీంట్లో 2 సెలెక్టబుల్ మార్కర్స్ ఉంటాయి. అందులో యాంఫిసిలిన్ రెసిస్టెంట్ జీన్ ఒకటి, టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్ ఒకటి. సో ఈ విధంగా 2 సెలెక్టబుల్ మార్కర్స్ ఉంటాయి. ఈ యాంఫిసిలిన్ రెసిస్టెన్స్ జీన్లో 2 రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు అయిన PST1, PVU1కి రెస్ట్రిక్షన్ సైట్స్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా టెట్రాసైక్లిన్ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్లో BAMH1 మరియు SAL1కి గుర్తింపు ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే చూద్దాం. BAMH1 ఇది టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీను, ఇది యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ అనుకుంటే దీంట్లో కొన్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్కి సైట్స్ అనేటివి ఉంటాయి. వాటికి గుర్తింపు ప్రాంతాలు ఉండడం ద్వారా మనం సులువుగా మన టార్గెట్ జీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని యొక్క కెపాసిటీ ఎంత ఉంటుందంటే PBr322 లెస్ దాన్ 5 kb. సో ఈ ఇన్సర్షన్ కెపాసిటీ ఇస్ లెస్ దాన్ 5 kb. సో 5 kb కన్నా తక్కువ ఉన్న DNA మాత్రమే దీన్ని ఉపయోగించి మనం క్లోన్ చేయడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే సెలెక్షన్ ఆఫ్ రికాంబినెంట్ హోస్ట్, ఇన్సర్షన్ ఆఫ్ ఫారిన్ DNA ఇంటూ ఎనీ వన్ ఆఫ్ ది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ అనమాట. మనకు కావాల్సిన ఫారిన్ DNA లేదా మనకు కావాల్సిన జీన్ని క్లోన్ చేయాలనుకున్న DNAని ఈ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జన్యువుల్లో టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్లో కావచ్చు, యాంఫిసిలిన్ రెసిస్టెంట్ జీన్లో కానీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని ఆధారంగానే మన తర్వాత ఆ హోస్ట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన డిజైర్డ్ జీన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ వెక్టార్లోకి మన క్లోన్ చేయాలనుకున్న DNA ఇన్సర్ట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఈ రెప్లికా ప్లేటింగ్ మెథడ్ని యూస్ చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ప్లాస్మిడ్ అనుకుంటే ఇక్కడ ఈ ప్లాస్మిడ్లోకి మనం టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్ కలిగిన దీంట్లోకి డిజైర్డ్ DNAను ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇది నాన్ రీకాంబినెంట్, అంటే మన డిజైర్డ్ జీన్ ఇందులోకి ఇన్సర్ట్ కాలేదు. సో ఇది రీకాంబినెంట్ వెక్టార్ అని చెప్పచ్చు. దీన్ని యాంపిసిలిన్ అగార్ మీద అంటే యాంపిసిలిన్ యాంటీబయాటిక్ కలిగిన మీడియంలో పెంచితే
ఇక్కడ చూసినట్లయితే ఆల్ కాలనీస్ విల్ గ్రో. ఇక్కడ ఎందుకంటే ఇది దీంట్లో ఉన్న యాంఫిలిసిన్ రెసిస్టెంట్ జీన్ ఉంది, దీంట్లో కూడా యాంఫిసిలిన్ రెసిస్టెంట్ జీన్ ఉంది. కనుక ఈ రెండు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే నాన్ రీకామినెంట్ వెక్టారు, రీకామినెంట్ వెక్టారు రెండు ఇక్కడ పెరగడం జరుగుతుంది, గ్రో అవ్వడం జరుగుతుంది. ఫర్దర్ దీన్ని ఏం చేస్తాం, టెట్రాసైక్లిన్ కలిగిన దాని మీద ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే కేవలం యాంఫిసిలిన్ అంటే ఇక్కడ నాన్ రీకామినెంట్స్ మాత్రమే గ్రో అవుతాయి. ఎందుకంటే ఈ టెట్రాసైక్లిన్కి రెసిస్టెన్స్ దీన్ని కోల్పోయింది కనుక ఈ రీకామినెంట్ వెక్టార్ ఇక్కడ గ్రో అవ్వడం జరగదు. దీన్ని అగైన్ మనం ఏం చేస్తారంటే అగైన్ గో బ్యాక్ టు యాంఫిలిసిన్. ఇక్కడ రిప్రజెంటేటివ్ కాలనీస్ దీనికి సిమిలర్గా ఉంటుంది కనుక ఈ ప్రాంతంలో ఉండ వాటిని బ్యాక్కి వెళ్ళి సో ఈ కాలనీస్ మాత్రమే అంటే రీకామినెంట్ వెక్టార్స్ అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు. దీన్ని ఇంకో విధంగా కూడా ఇట్లా చేయడం జరుగుతుంది. ఇది చేసిన తర్వాత కాలనీస్ అనే యాంఫిలిసిన్ నగర్ దీన్ని ఒక వుడెన్ బ్లాక్ తీసుకుని దానికి ఒక వెల్వెట్ క్లాత్తో ఇక్కడ ప్రెస్ చేయడం జరుగుతుంది, చేసి టెట్రాసైక్లిన్ నగర్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దాన్ని తీసి అగైన్ కాలనీస్ కొన్ని గ్రో అవుతాయి. ఇక్కడ గ్రో కానివి మాత్రం యాంఫిలిసిన్ అంటే రీకామినెంట్ వెక్టార్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే టెట్రాసైక్లిన్ జన్యువులోకి మనం డిజైర్డ్ జీన్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. కనుక ఇది టెట్రాసైక్లిన్ కలిగిన ఈ ప్లేట్ మీద అంటే టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ కలిగిన ఈ అగార్ ప్లేట్ మీద అది గ్రో అవ్వడం జరగదు. కనుక ఇక్కడ యాంఫిసిలిన్ మనం ఇంట్రడ్యూస్ చేసిన ఈ ప్లేట్ మీద పెరిగిన ఈ సెల్స్ని తీసుకొనేసి తిరిగి మనం వాటిని ఉపయోగించడం జరుగుతుంది. రీకామినెంట్ వెక్టార్స్ని ఫర్దర్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆ రీకామినెంట్ వెక్టార్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెంబర్ 2 PBr327. It is derived from PBr322 and it constructed by removing of 1089 base pairs from PBr322. That is deletion of nucleotides between 1427 and 2516. సో ఈ 1427 నుంచి 2516 జన్యువుల మధ్య ఉండే ఆ ఫ్రాగ్మెంట్ని రిమూవ్ చేసి PBr320ని తయారు చేయడం జరిగింది. ఇట్ ఇస్ అ డిరైవ్డ్ వెక్టర్ ఫ్రమ్ PBr322 అని చెప్పచ్చు. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ PBr327. ఇట్ ఈస్ నాన్ కాన్జుగేటివ్ ప్లాస్మిడ్. అంటే ఇది కాన్జుగేషన్ ద్వారా అంటే ఈ కాన్జుగేషన్ ద్వారా ఈ వెక్టార్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదన్నమాట ఫర్దర్ ఒక బ్యాక్టీరియా నుంచి. హై కాపీ నెంబర్ ఉంటుంది, అంటే ఇది 30 to 40 కాపీస్ పర్ సెల్, అంటే హై కాపీ నెంబర్ ఉంటుంది. తర్వాత దీంట్లో 2 రెసిస్టెన్స్ జీన్స్ అనేవి 2 సెలెక్టబుల్ మార్కర్స్ ఉంటాయి, యాంఫిలిసిన్ అండ్ టెట్రాసైక్లిన్ లైక్ PBr322. బట్ ఇక్కడ ఈ ఫ్రాగ్మెంట్ అంటే ఈ 1427 టు బిట్వీన్ 2516 ఈ ఫ్రాగ్మెంట్ను తొలగించడం ద్వారా ఈ కాన్జుగేటివ్ నేచర్ అంటే PBr320 ఈజ్ ఏ కాన్జుగేటివ్ ప్లాస్మిడ్ అని చెప్పాం. ఆ నేచర్ ఇక్కడ ఉండదు కనుక ఇది నాన్ కాన్జుగేటివ్ ప్లాస్మిడ్గా ఉంటుంది. తర్వాత PUC సిరీస్ వెక్టార్స్ PUC18 అండ్ PUC19. PUC అనేటివి ఇవి కూడా PBr320 నుండి డెరైవ్ అయినవే. ఇవి పరిమాణంలో 2.5 kb అరౌండ్ చిన్నవిగా ఉంటాయి. P అంటే ప్లాస్మిడ్, UC అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. ఇంకా నంబర్ ఆ సీక్వెన్స్ వరుసగా ఇచ్చి ఉంటారు నంబర్ అనేది. ఇది నిర్మాణం చూసినట్లయితే దీంట్లో యాంఫిలిసిన్ రెసిస్టెన్స్ మరియు LAGZ+ అనే 2 ఎన్నిక మార్కర్లు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ LAGZ జన్యువుని ఇక్కడ ఇవన్నీ కూడా రీకామినెంట్ వెక్టార్స్ అంటే జెనెటికల్లీ ఇంజనీర్డ్ వెక్టార్స్. యాంఫిసిలిన్ రెసిస్టెన్స్ జన్యువు ఇక్కడ ఉంది. తర్వాత LAGZ జీన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వెక్టార్లోకి. LAGZ జన్యువు ఏం చేస్తుందంటే ఈ లాకోపరాన్లో ఉన్న ఒక బీటా గలాక్టోసిడేజ్ అనే ఒక ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో క్లోనింగ్ కొరకు ఎన్నుకోబడిన ఈకోలైలు ఏం చేస్తారంటే హోస్ట్ సెల్లో LAGZ ఆల్ఫా మైనస్ను కలిగి ఉండటం వల్ల అది బీటా గలాక్టోసిడేజ్ యొక్క ఆల్ఫా ఉప ప్రమాణాన్ని ఉత్పత్తి చేయలేదు. సింపుల్గా చెప్పాలంటే LAGZ ఆల్ఫా మైనస్ అంటే LAGZ బీటా గలాక్టోసిడేజ్ ఎంజైమ్ను ఉత్పత్తి చేసే ఒక జీన్ని ఈ హోస్ట్ సెల్ ఈకోలై నుంచి తొలగించుంటారు. ఆ LAGZ+ అంటే ఆ ఎంజైమ్ను ఉత్పత్తి చేసే జన్యువుని వెక్టార్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కావున ఈ వెక్టార్ అనేది అంటే ఈ హోస్ట్ సెల్ అనేది ఎక్స్గాల్ని హైడ్రాలసిస్ చేయలేదు. అదే దీంట్లో ఈ వెక్టార్లో ఏం చేస్తామంటే మనకు కావాల్సిన టార్గెట్ డిఎన్ఏని ఈ LAGZ ఈ ప్రాంతంలోకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ క్లోనింగ్ సైట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అనేక రెస్ట్రిక్షన్ ఎంజైమ్లకి
రెస్ట్రిక్షన్ సైట్స్ ఉంటాయి. కనుక ఈజీగా మనం ఏదో ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ను యూజ్ చేసి మనం అందులోకి మన డిజైర్డ్ డిఎన్ఏని ఇన్సర్ట్ చేయొచ్చు అన్నమాట. ఇక దీన్ని ఈ పునఃసంయోజక వాహకాన్ని కలిగిన ఈకోలా ఎలా ఉంటుంది అంటే, ఆ హోస్ట్ సెల్ ఎలా ఉంటుందంటే యాంఫిలిసిన్కు రెసిస్టెన్స్ చూపుతుంది. ఎందుకంటే యాంఫిసిలిన్ జీన్ని మనం డిస్టర్బ్ చేయడం లేదు, కానీ బీటా గెలాక్టోసిడేజ్ ఎంజైమ్ను కలిగి ఉండదు. ఎందుకంటే హోస్ట్ సెల్లోనూ బీటా గెలాక్టోసిడేజ్ ఎంజైమ్ లేదు. అదేవిధంగా వెక్టార్లో కూడా మనం డిస్టర్బ్ చేయడం ద్వారా బీటా గెలాక్టోసిడేజ్ ఎంజైమ్ ఉత్పత్తి కాదు. కనుక ఈ ఫంక్షనల్ బీటా గెలాక్టోసిడేజ్ ఎంజైమ్ లేకపోవడం ద్వారా ఈకోలై అనేది ఎక్స్ గ్యాల్ని జల విశ్లేషణ జరగకపోవడం ద్వారా నీలిరంగు అనేది ఏర్పడదు. ఇక్కడ ఐపీటీజీ సమీక్షంలో ఈ ఎక్స్ గ్యాల్ అనేది డైజెషన్ అంటే హైడ్రాలసిస్ అనేది జరగదు. ఐపీటీజీ అనేది ఏంటంటే ఐసోప్రొపైల్ థయోగెలాక్టోస్. ఇట్ ఈస్ ఏ ఇండ్యూసర్ ఆఫ్ లాకోపెరాన్. చూసినాం ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఈ వెక్టార్ని చూసినట్లయితే, ఇక్కడ PUC 18 వెక్టారు, నార్మల్ వెక్టారు, ఇది లాక్జెడ్ జీను, ఇది యాంఫిసిలిన్ రెసిస్టెన్స్ జీను. ఇదిలో మల్టిపుల్ క్లోనింగ్ సైట్ ఉంటుంది కనుక ఇక్కడ డిజైర్డ్ జీన్ని ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డిఎన్ఏ ఇన్సర్ట్ చేశారు. చేసిన తర్వాత వీటిని యాంఫిసిలిన్ ప్లస్ ఎక్స్ గ్యాల్ కలిగిన అంటే ఎక్స్ గెలాక్టోజ్ని కలిగిన మీడియం మీద ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ గ్యాల్ అంటే చెప్పాం, ఎక్స్ గెలాక్టోజ్ అంటే ఎక్స్ గెలాజ్ అనేది ఏమంటే 5-బ్రోమో-4-క్లోరో-3-ఇండోలిల్ బీటా డి గెలాక్టోపైరనోసైడ్. ఇది ఒక ఎక్స్ గ్యాల్ని ఈ విధంగా ఐపీటీజీ సమక్షంలో అది బ్రేక్ డౌన్ అయ్యి మనకి బ్లూ కలర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు బీటా గెలాక్టోసిడేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ గ్యాల్ని ఐపీటీజీ సమక్షంలో డైజెషన్ చేసి ఈ బీటా గెలాక్టోసిడ్ ఎంజైమ్ బ్లూ కలర్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ లాక్జెడ్ అనే జన్యువు బీటా గెలాక్టోసిడేజ్ ఎంజైమ్ను ఉత్పత్తి చేయదు కనుక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బ్లూ కలర్ అనేది ఏర్పడడం లేదు కాలనీలో. ఆల్రెడీ ఇక్కడ ఈ మీడియంలో ఎక్స్ గ్యాల్ని కలిపి ఉంటాం, యాంఫిసిలిన్ ఉంటుంది మరియు అగార్. సో ఈ విధంగా వీటి ప్లేట్ మీద సో ఈ ఏవైతే వైట్ కలర్లో ఉన్నాయో అది మనకు రికాంబినెంట్ వెక్టార్గా చెప్పచ్చు. ఎందుకు చెప్తున్నామంటే లాక్జెడ్లో ఆ జన్యువు బీటా గెలాక్టోసిడేజ్ రిలీజ్ కాలేదు అంటే అది బ్లూ కలర్గా మారదనమాట ఇక్కడ ఉన్న ఎక్స్ గ్యాల్ అనేది. కనుక ఆ జన్యువులోకి లాక్జెడ్ జీన్లోకి మనకు కావాల్సిన డిజైర్ జీన్ని ఇన్సర్ట్ అయిందని చెప్పచ్చు. అదే ఇక్కడ కొన్ని కాలనీస్ బ్లూ కలర్ రావచ్చు. కారణం ఏమంటే అందులోకి ఇన్సర్ట్ కాకపోవడం ద్వారా ఫంక్షనల్ బీటా గెలాక్టోసిడేజ్ ఏర్పడింది. కనుక ఇక్కడ ఉన్న ఈ మీడియం మీద ఉన్న ఎక్స్ గ్యాల్ అనేది సులువుగా బ్లూ కలర్లోకి మార్చేసింది అనమాట. సో ఈ విధంగా రికాంబినెంట్ వెక్టార్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత బ్యాక్టీరియోఫేజ్ వాహకాలు. బ్యాక్టీరియోఫేజ్ వాహకాలకు అంటే ఏమంటే బ్యాక్టీరియాలకు సంక్రమించే వైరస్లను బ్యాక్టీరియోఫేజ్లో ఉంటాం. ఇవి ఎక్కువ పరిమాణం కలిగిన డిఎన్ఏని క్లోనింగ్ చేయడానికి వీటిని వినియోగిస్తారు. అంటే వీటికి హై క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్లాస్మిడ్ల కన్నా వీటికి అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా వాహకాలుగా వినియోగించే బ్యాక్టీరియోఫేజ్లు 2 రకాలు. అందులో లాంబ్డా ఫేజ్ని ఉపయోగిస్తారు, మరియు M13 ఫేజ్ని ఈ బ్యాక్టీరియోఫేజ్ వాహకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. నెంబర్ 1 లాంబ్డా ఫేజ్ వాహకాలు చూద్దాం. లాంబ్డా ఫేజ్ వాహకాలు ఇవి డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏని కలిగి ఉండే అంటే జీనోమ్ చూసినట్లయితే ఈ ఫేజ్ వాహకాలు డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏని కలిగి ఉంటాయి. మరి జీనోమ్ రేఖీయ స్థితిలో లీనియర్గా ఉంటుంది. జీనోమ్ పరిమాణం చూసినట్లయితే 48.5 కిలో బేస్ పేర్స్ తక్కువగా ఉంటుందన్నమాట. ఆ సైజు తక్కువగా ఉండడం ద్వారా ఎక్కువ క్యారింగ్ కెపాసిటీ వీటికి ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ సామర్థ్యం ప్లాస్మిడ్ల కన్నా అధికంగా ఉంటుంది. అంటే సులువుగా ఇవి ఒక బ్యాక్టీరియాలోకి సులువుగా హోస్ట్ సెల్కి సులువుగా ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ ఎఫిషియన్సీ ఈజ్ వెరీ హై దాన్ ప్లాస్మిడ్స్ అని చెప్పచ్చు. డిఎన్ఏ యొక్క అంటే వీటి యొక్క జీనోమ్ యొక్క 5' కొనలో కోహెసివ్ అంత్యాలు ఉంటాయి. వీటి వలన అది సులువుగా రేఖీయ స్థితి నుండి సర్పిలాకారంలోకి మారుతుంది. సో లీనియర్ డిఎన్ఏ అని చెప్పాం. లీనియర్ డిఎన్ఏ రేఖీయ స్థితిలో ఉంటుందని చెప్పాం. ఇది సులువుగా సర్క్యులర్కి మారడం జరుగుతుంది. దీనివల్ల అంటే 5' ఎండ్లో కోహెసివ్ ఎండ్లు అనేటివి ఉండడం జరుగుతుంది. సో రేఖీయ స్థితిలో లాంబ్డా ఫేజ్ను 3 భాగాలుగా విభజిస్తారు. లాంబ్డా ఫేజ్ అందులో ఎడమవైపు భాగం లెఫ్ట్ ఆర్మ్ రీజన్ అంటాం. ఇది ఆవశ్యకమైన భాగం. ఆ ఫేజ్కి ఇది ఎసెన్షియల్ రీజన్. ఇందులో తల మరియు తోక భాగాలను సంశ్లేషించే జన్యువులు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది లెఫ్ట్ ఆర్మ్. ఇందులో తల మరియు తోక భాగాలను సంశ్లేషించే జన్యువులు ఉంటాయి. అదేవిధంగా కుడివైపు చూసినట్లయితే రైట్ ఆర్మ్లో ఇది డిఎన్ఏ రెప్లికేషన్కి మరి కావాల్సిన ప్రోటీన్ల సంశ్లేషణ కావాల్సిన జన్యువులు ఇందులో ఉంటాయి రైట్ రీజన్లో.
మిడిల్ రీజన్ చూసినట్లయితే ఇది నాన్ ఎసెన్షియల్ పార్ట్ అని చెప్పచ్చు. కనుక ఈ ప్రాంతంలోకి ఈ నాన్ ఎసెన్షియల్ పార్ట్ కనుక ఈ ఫేజ్కి దీంట్లోకి మన టార్గెట్ డిఎన్ఏని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. క్లోనింగ్ పద్ధతిలో అంటే ఇక్కడ క్లోనింగ్లో అన్ని జీవులను డిఎన్ఏ ఉపయోగించే విధానాన్ని బట్టి ల్యాండా ఫేజ్ 2 రకాలు. అవి ఇన్సర్షనల్ ల్యాండా ఫేజ్ వాహకాలు, ఉదాహరణకి ల్యాండా GT10, ల్యాండా GT11 ఇన్సర్షనల్ ల్యాండా ఫేజ్ వాహకాలు, మరియు రీప్లేస్మెంట్ ల్యాండా ఫేజ్ వాహకాలు, ఉదాహరణకి EMBL3, EMBL4 చూద్దాం. ఇక్కడ ఇందాక చెప్పాం ఈ సెంట్రల్ పార్ట్ ఉంది, నాన్ ఎసెన్షియల్ పార్ట్లోని పూర్తిగా తొలగించి రీప్లేస్ చేసి దాంట్లోకి టార్గెట్ జీన్ని ప్రవేశపెడితే దాన్ని రీప్లేస్మెంట్ ఫేజ్ వాహకాలు అంటాం. అలా కాకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా వీటి మధ్యలోనే జన్యుని ఇన్సర్ట్ చేస్తే దాన్ని ఇన్సర్షనల్ ల్యాండా ఫేజ్ వాహకాలు అంటాం. సో ఈ రీప్లేస్మెంట్ ఫేజ్ వాహకాలకి EMBL3, EMBL4 ఫేజ్ వాహకాలు అనేటివి ఉదాహరణగా చెప్పచ్చు. ఇక్కడ చూద్దాం ఏ విధంగా రీప్లేస్ చేస్తున్నామో. ఇది ల్యాండా ఫేజ్ డిఎన్ఏ అనుకుంటే ఇందులో మనము రెస్ట్రిక్షన్ డైజెషన్ ఉపయోగించి మిడిల్ పార్ట్ని నాన్ ఎసెన్షియల్ కనుక ఫేజ్ డిఎన్ఏకి దాన్ని తొలగించిన తర్వాత ఇక్కడ డిజైర్ డిఎన్ఏని మనము ఇందులోకి క్లోన్ చేయడం జరిగింది. అదే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ చేసి మనం డిజైర్ డిఎన్ఏని అక్కడ యాడ్ చేసి మళ్ళీ లైగేషన్ చేసి దాన్ని సీల్ చేయడం జరిగింది. దీన్ని ఈ రికాంబినెంట్ డిఎన్ఏని మళ్ళీ ఇన్విట్రో ప్యాకేజింగ్ ఇంటూ రీకాంబినెంట్ దీన్ని ఈ ల్యాండా ఫేజ్ యొక్క విరియాన్లోకి మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా దీన్ని రీప్లేస్మెంట్ ల్యాండా ఫేజ్ అని చెప్పచ్చు. రీప్లేస్మెంట్ ల్యాండా ఫేజ్ వాహకాలు అని చెప్పచ్చు. తర్వాత M13 వాహకాలు, ఇవి అతి సాధారణంగా ఉపయోగించే సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫేజ్ వాహకం. ఇది M13 వాహకం అనేది వీటి యొక్క జీనోమ్ పరిమాణం అనేది 6.4 కిలోబేసెస్ ఉంటుంది. ఇవి కేవలం లైంగిక పిలై కలిగిన బ్యాక్టీరియా కణాల్లోకి మాత్రమే ప్రవేశిస్తాయి. అంటే ఈ విధంగా కాంజుగేషన్ టైంలో ఈ సెక్స్ ఫిల్లర్స్ అనేటివి ఏర్పడతాయి. దీని ద్వారా అంటే ఏవైతే సెక్స్ ఫిల్లర్స్ని ఏర్పరుస్తాయో బ్యాక్టీరియాస్ వాటిలోకి మాత్రమే ఇవి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అతిథేయ కణం లోపల ఇది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏగా మారుతుంది. ఈ M13 వాహకాన్ని ఉపయోగించి లార్జర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని క్లోన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ M13 ఫేజ్ వాహకాలు అనేటివి ఉపయోగించి హై కెపాసిటీ అంటే డిఎన్ఏ యొక్క ఎక్కువ సైజ్ డిఎన్ఏను కూడా మనం క్లోన్ చేయడం జరుగుతుంది. M13 ఫేజ్లు అనేటివి ఏక శృంఖల డిఎన్ఏను అందిస్తాయి. వీటిని డిఎన్ఏ సీక్వెన్స్లో ఉపయోగిస్తారు. సో M13 ఫేజ్లు ఎస్పెషల్లీ డిఎన్ఏ సీక్వెన్స్లో ఉపయోగిస్తారు. ఈ డిఎన్ఏ సీక్వెన్స్లో వీటిని ఎలా ఉపయోగిస్తారు అనేది మనం తర్వాత చూద్దాం, నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe. Please click on bell button for latest updates from my channel.